తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంఎం కొండయ్యను ప్రకటించిన అధినేత చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా మీద నమ్మకం ఉంచి నాకు పార్టీ టికెట్ ఇచ్చిన మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. టికెట్ సాధించడానికి ఎన్నో అవరోధాలు, అవాంతరాలు ఎదుర్కొని సాధించాను. చీరాల నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాను. అందరినీ కలుపుకుని పయనిస్తాను. నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించుకుంటూ ముఖ్యమంత్రిగా చంద్రబాబును అధికారంలో నిలబెట్టాలని తెలిపారు. ఎంఎం కొండయ్యకు టికెట్ ఇచ్చిన సందర్భంగా ఆయన్ను కలిసిన బొకేలిచ్చి అభినందించారు సయ్యద్ బాబు తదితరులు. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు. ఈరోజు చాలా ఆనందం. చీరాల భవిష్యత్తుకి నా ద్వారా ఒక పునాది పడుతున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. దీనంతటికీ కారణం మా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు, అలాగే మా అచ్చెన్నాయుడు గారు, అలాగే నా కోసం ప్రయత్నం చేసిన మా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు, అనేక మంది ప్రత్యేకంగా పరోక్షంగా ఈరోజు నన్ను ఒక అభ్యర్థిగా నిలబెడతంలో ఎవరైతే పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారో వాళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎవరైతే ఇవాళ వరకు కూడా ఈ నియోజకవర్గంలో వాళ్ళు కూడా నాతో పాటు క్యాండిడేట్స్గా ప్రయత్నం చేశారో వాళ్ళకు కూడా నేను చాలా కష్టపడి పోరాటం చేసినందుకు వాళ్ళకు కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇక్కడ కొంతమందికే అవకాశాలు దొరుకుతాయి. అభ్యర్థి ఒకడే కదా, చీరాల్లో ఎవడైనా ఒకడే వస్తాడు. ఎవరైతే ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో టికెట్ కోసం ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ మీడియా మిత్రుల ద్వారా ప్లస్ నేను కూడా పర్సనల్గా వాళ్ళని అప్పీల్ చేస్తాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళమై మనందరం అయ్యున్నాం కనుక మనందరం కలిసి తెలుగుదేశం పార్టీని ఇక్కడ నిలబెట్టాలి. పోటీలు అయితే అందరం ఉంటాం, కానీ ఇందులో ఎవరికో ఒకరికి అవకాశం దొరికింది కాబట్టి మీ అందరినీ కూడా మీడియా ద్వారా ప్లస్ నేను పర్సనల్గా నా రిక్వెస్ట్, తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాల్సిన పాత్ర నిజంగా మనందరం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయ్యున్నప్పుడు మనందరూ ఆశయం ఇలా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే నా ముందు ఈరోజు నేను ఒక అభ్యర్థిగా రావడం జరిగింది, కానీ అనేక సవాలులు నా ముందున్నాయి. వీటన్నిటిని కూడా ఛేదించుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా నేను ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిత్తగా ప్రతి కార్యకర్తని, ప్రతి ఒక్క నాయకుడిని కూడా కలుపుకొని ఈ యొక్క ప్రయాణంలో, ఈ పోరాటంలో అందరినీ కలుపుకొని తీసుకెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అనేకమైనటువంటి విషయాలు దాదాపు 15 సంవత్సరాలుగా ఈ యొక్క నియోజకవర్గంలో అనేక రకాల సమస్యలు, ప్రజలు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మరి ముఖ్యంగా నిన్న ఈ 4 సంవత్సరాల 11 నెలల కాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో ఎక్కడ అభివృద్ధి అనేది నోసుకోలేదు. కాబట్టి తిరిగి మళ్ళా అభివృద్ధి పథకంలో రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే రాజధాని లేని రాష్ట్రాన్ని తిరిగి రాజధాని ఉన్నటువంటి రాష్ట్రంగా అనేక రకాల ఇండస్ట్రీస్, అనేకమైన అభివృద్ధి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి రావాలి. కాబట్టి ప్రజలందరికీ ఉన్న అప్పీల్, నేను మీ ప్రజలందరూ నేను కోరుకుంటున్నది ఒకటే, తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మన పక్షాన చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా నిలబడి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే చీరాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఈరోజు నాకు ఒక అవకాశం దొరికింది. మీరందరూ కూడా పెద్ద మనసుతో, మంచి హృదయంతో నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ మీడియా ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రీ నందమూరి ఎన్టీ రామారావు గారికి మేము నివాళులర్పించుకొని చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు మరియు మహిళలకు, మన జనసేన నాయకురాళ్లకు మరియు బీజేపీ నాయకులకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శ్రీ ఎంఎం కొండయ్య గారికి టికెట్ ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు తెలుగుదేశం పార్టీ ఉన్న క్యాడర్ కలిగిన నాయకులందరికీ చీరాల పట్టణాధ్యక్షుడిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా రేపు రానున్న 2024లో అత్యంత మెజార్టీని ఇచ్చి చీరాల ప్రజలు శ్రీ మద్దులూరు కొండయ్య గారిని
ఎమ్మెల్యేగా చేస్తారని చీరాల ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా యొక్క ఈ ఆదివాసీ కమిటీ తరపున కూడా మన అందరికీ అండగా ఉంటాడు కొండన్న ఉంటే మనకి కొండంత బలం ఉన్నట్టేనని మన ఆదివాసీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేసుకున్నాం. జై వాసవి, జై జై వాసవి. నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాత ఒక కరపత్రం కూడా తయారు చేసి చాలా మందిని పంపించాను. అంటే నాకున్నటువంటి చీరాలకు ఉన్నటువంటి కొన్ని అవకాశాలు, ఉదాహరణకి చీరాలని మనం ఒక టూరిజం పాయింట్గా తయారు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక పార్క్, ఒక అప్రల్ పార్క్ లాంటిది ఒక పార్కు తీసుకురావడం, అంటే ఎక్కువ మంది చేనేతలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరూ కూడా పనిచేసే విధంగా అవకాశాలు కల్పించడం. అలాగే రైతాంగానికి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ పునరుద్ధరించి ఎక్కడైనా అవకాశం ఉంటే రైతాంగానికి తిరిగి మళ్ళీ సపోర్ట్ చేస్తున్నటువంటి అవసరం ఉంది. అలాగే చాలామంది పేదవాళ్ళు, చాలామంది దయనీయమైన పరిస్థితులు ఉన్నారు. ఎవరికైతే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అందట్లేదో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎక్కడైనా హౌసింగ్ విషయంలో కూడా ఎక్కడైనా ఇబ్బంది పడి ఉంటే వాటిని కూడా పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మేము కూడా మీరు అనుకున్నట్టుగా ఏ రకంగా కూడా సంక్షేమ పథకాల విషయాలకు కానీ దేని జోలికి కూడా వెళ్ళట్లేదు, అవన్నీ సజావుగా వస్తాయి. అట్లాగే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పేసి సూపర్ 6 పథకాల ద్వారా ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళాం. దాని ద్వారా కొన్ని వేల మందికి, లక్షల మందికి అది ఉపయోగపడే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా చీరాలలో ఉన్నటువంటి ప్రజల్ని ఏదైతే దండుబాడు ప్లస్ కుందేరు ఉందో ఆ డ్రైన్స్ ఎక్కడ ఆగకుండా వాటిని సముద్రంలోకి ఆ నీళ్ళు వెళ్ళేటట్టుగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చేసినట్టుగానైతే చీరాలకు దోమల బెడద నుంచి, కొంత మురుగు సమస్య నుంచి కూడా కాపాడవచ్చు. అలాగే మేము అభివృద్ధి వైపు ఎటువంటి అవకాశాలు ఉన్నాయో వాటన్నిటినీ మాకు సంబంధించినటువంటి స్నేహితుల ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ వాళ్ళందరూ కూడా ఇన్వెస్టర్స్ని చీరాలు తీసుకు